కీర్తనలు 116వ కీర్తన 116వ కీర్తన 8వ వచనం 9వ వచనం మనం అందరం కూడా కలిసి మనం చదువుకుందాం. దయచేసి అందరూ కూడా బిగ్గరగా చదవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కీర్తనలు 116 8వ వచనం 9వ వచనం అందరం కూడా కలిసి మనం చదువుకుందాం. బైబిల్ అందరూ కూడా తెరవండి, దయచేసి గట్టిగా చదవాలి. కలిసి మనము చదువుకుందాం. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను తప్పించున్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. రెండో భాగంగా 85వ కీర్తన 85వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. 85వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కలిసి మనం చదువుకుందాము. దయచేసి అందరూ కూడా కలిసి చదవండి. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకపోయిన యాకోబు సంతతిని నీవు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతా కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతా మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. ప్రభు సాయం కొరకు ప్రభు వైపు చూద్దాం. అందరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా ప్రేపర్లోకి తండ్రి, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదాలకు వందనాలు దేవా. ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో ప్రశస్తంగాను దీవెనకరంగాను ఉంచి ప్రభా, మరి అనేక ప్రాంతాల నుంచి బెరాకాకు ప్రభా మమ్మల్ని నడిపించినందులకై మీకు ఎంతో వందనములు. గొప్ప దేవుడవు, మహాదేవుడవు, దేవతలందరిపైన మహత్యం కలిగిన మహారాజు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారమైన మా దేవ, సర్వశక్తివంతుడమైన మా తండ్రి, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమును బట్టి మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. ప్రభా, మానవుడిలో మీ సంకల్పం ఎంత గొప్పది ప్రభా. మానవుని ప్రేమించి లోకానికి దిగి వచ్చినారు. మానవుని పాప క్షమాపణ నిమిత్తం సిలువలో రక్తం చిందించినారు. మానవుని పాపం కొరకు సిలువలో మీరు మరణించి తిరిగి లేచినారు. అట్లు ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన రక్షణను బట్టి, మీరు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి ఉదయకాల సమయంలో మీ బిడలంగా ప్రభా మీ ఆలయంలో చేరి ప్రభా మిమ్మల్ని ఆరాధించటకు మమ్మల్ని తీసుకుని వచ్చినందులకై మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నామయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచగలిగినాం దేవా, మీకు వందనములు. ఆరాధన వర్తమానం కొరకునైనా చదువుకున్న లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి. మా అక్కరకులది వాక్యాన్ని పంచిపెట్టండి ప్రభా. అలాగన చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఎవ్వరు కూడా ప్రభా ఖాళీగా వెళ్లకుండా ప్రభా మీ వాక్యం చేత నింపబడి ప్రభా సంతోషంగా ఇక్కడ నుండి వెళ్ళుటకు ప్రభా సహాయం దయచేయండి. అలాగున ప్రభా వాక్యాన్ని విని వాక్య ప్రకారం ఆరాధించుటకు ప్రభా సహాయం దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి ఈ విధంగా నిలబడుతున్న మీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, చేరి వచ్చిన అందరికంటే ప్రభా నేను ఎంతో తక్కువాడను ప్రభా. మీ ఆత్మచేత నన్ను అభిషేకించము. ఆత్మలో స్వాతంత్రం కలిగి ప్రభా మీ వాక్యాన్ని ప్రజలకు అందించటకు సహాయం దయచేయండి. వాక్యం మీది ప్రభా, ప్రజలు మీ వారు తండ్రి ప్రభా. మీరే నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ బురగా వాడుకోనండి దేవా. సమయాన్ని దీవెనకరంగా చేయము నాయన. శత్రుకార్యాలను కూడా లయపరచుము తండ్రి. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో ప్రభుని ఆరాధించటం అనేది ప్రభు ప్రజలైన మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. ఇది గొప్ప ఆధిక్యత. ఈ ఆదివారం అనగానే మనం చూస్తూ ఉంటాం, ఈ లోకంలో ప్రజలు రకరకాల ప్రదేశాల్లో ఉంటారు. మనమైతే ఉదయకాల సమయంలో జీవం గల దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఆలయానికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చినందుకు మనమందరం కూడా ఎంతో వందనస్తులమై ఉన్నాం. ఆరాధన అనగా దేవునికి ఇవ్వడం, ప్రార్థన అంటే దేవుని దగ్గర నుంచి మనం అడగడం. కనుక ఉదయకాల సమయంలో మనం ఎందుకు వచ్చినామంటే ప్రభువుకు ఇవ్వడానికి వచ్చినాం, ప్రభువుకు సమర్పించడానికి వచ్చినాం. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఆ యొక్క టెంపుల్స్కి వెళ్ళే సమయంలో కొన్ని తీసుకొని పోతారు వాళ్ళ దేవుని కొరకు కదా. అయితే ఉదయకాల సమయంలో మనం మన దేవుని కొరకు ఏం తీసుకొని వచ్చినాము? ఆరాధన తీసుకొని వచ్చినాము. కనుక మనము ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆరాధన అంటే చాలాసార్లు నేను పరిచర్యకి వెళ్ళిన స్థలాల్లో, కొన్ని స్థలాల్లో నేను చూస్తూ వచ్చినాను, బైబిల్ అంతా పెట్టి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే మాకే అన్ని తెలుసు అన్నట్టుగా. అలా కాదు. కానీ ఈరోజు దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు ఎలాంటి కార్యం మన జీవితంలో చేసినాడు
అని మనము తెలుసుకొని మనం ఆరాధించాలా, తెలుసుకొని ప్రభుని మనం స్తుతించాలా. అంతేగాని కొంతమంది అన్ని అబద్ధాలన్నీ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాటిపై దేవుడు ఏమాత్రం సంతోషించాడు. ఒకవేళ మనుషులు మనల్ని మెచ్చుకోవాలా, మనుషులను మనల్ని గౌరవించాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తూ ఉంటారు, కానీ అది ఏ మాత్రం కూడా దేవునికి అంగీకారయోగ్యంగా ఉండదు. కనుక ఉదయకాల సమయంలో ప్రభువుకు మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి. పాత నిబంధనలలో మనం చూసినట్లయితే ప్రభువును ఏ విధంగా వాళ్ళు ఆరాధించేవాళ్ళు, శరీర సంబంధమైనటువంటి బలులు, అది అపరాధ బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, ఈ శరీర సంబంధమైన బాహ్య సంబంధమైన బలులు అర్పించి వాళ్ళు ప్రభువును ఆరాధిస్తూ వచ్చినారు. అయితే నూతన నిబంధనలో మనం ఎట్లా ఆరాధన చేయాలా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మన అందరికీ తెలుసు ఎట్లా ఆరాధన చేయాలి. మనము ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువును మనము ఆరాధించాలి. కనుక ఎవరి హృదయాల్లో అయితే ఆత్మకార్యం జరిగిందో, ఎవరైతే దేవుని వాక్యం ద్వారా గుర్చబడినారో, ఎవరి జీవితంలో అయితే పాప క్షమాపణ కలిగిందో, ఎవరైతే ప్రభువుకు హృదయం ఇచ్చినారో, ఎవరైతే ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించినారో, ఎవరైతే ప్రభు ద్వారా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు తమ జీవితాల్లో పొందుతూ వస్తూ ఉన్నారో వాళ్ళు ప్రభువును ఆరాధించాలి. కనుక ప్రభు చిత్తమైతే అందరూ కూడా ఆరాధన చేయడానికి మనం ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఆరాధన చాలా విలువైనటువంటిది, చాలా ప్రశస్తమైనటువంటిది. చూడండి, ఉదాహరణకు విలువలేని వాళ్ళకు మనం విలువైనది చెల్లించాం కదా. ఎందుకంటే ఆ వాడు విలువలేని వాడు, వానికి ఎందుకు ఇవ్వాలని. మన ప్రభు విలువైన వాడు గనుక మన ఆత్మలో విలువైంది, మన ప్రాణంలో విలువైంది, మన దేహంలో విలువైంది ప్రభువుకు చెల్లించి మనము ఆరాధించాల, ప్రభువును మనము ఘనపరచాల, ప్రభువును మనము స్తుతించాల. ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చినాం కదా కీర్తనలు 116 కీర్తన. ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, దయచేసి మళ్ళీ చదవండి 116. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనాకారుడు ఏమంటా ఉన్నాడంటే, మరణము నుండి నా ప్రాణమును కదా. చనిపోయిన వాళ్ళు ప్రభువుని ఆరాధన చేయలేరు కదా. చూడండి, మనం బాగా చెప్పొచ్చు, మన జీవిత యాత్రలో ఎంతమంది నిన్న సంవత్సరము మనతో ఉన్నవారు, మన ప్రక్కన ఉన్నవారు ఎంతమంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినారు కదా. అయితే ప్రభు కృప, మనం గొప్పవారమని కాదు కానీ దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి దేవుడు మనలో ఆయుష్ను ఉంచి మనకు ఆరోగ్యం ఇచ్చి దేవుని ఆలయానికి మనల్ని తీసుకొని వచ్చినాడు. కనుక మరణం నుండి, మరణం 2 రకాలు కదా, అందరికీ తెలుసు, శరీర మరణము, ఆత్మ మరణం. కనుక ఆత్మ మరణం నుండి ప్రభు మనల్ని తప్పించినాడు కదా. మనం ఒకప్పుడు ఆత్మీయ స్థితిలో చచ్చినటువంటి వారం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, మనం పాపముల చేతను అపరాధముల చేతను మన జీవితం ఎలాగుందంటే చచ్చిపోయినటువంటి వారం, మన ఆత్మలో చనిపోయినటువంటి స్థితి. అయితే ప్రభు కృప, ప్రభు మరణము నుండి మనల్ని అద్భుతంగా కాపాడుతూ వచ్చినాడు, మరణం నుండి మన ప్రాణమును కాపాడుతూ వచ్చినాడు. కనుక మనము సజీవులుగా ఉంచినాడు కదా. సజీవులుగా ఉంచి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. గనక సజీవుడైనటువంటి దేవుణ్ణి, సజీవమైనటువంటి దేవుని మందిరంలో సజీవులంగా మనం ఆరాధించడానికి మనం వచ్చినాము. కనుక ప్రభుని మనం స్తుతించాలి. ప్రభా, మరణం నుండి నా ప్రాణమును కాపాడినావు. ప్రభా, నా ఆత్మను పాపం నుండి, నరకం నుండి, పాతాళం నుండి నా ఆత్మను రక్షించినావు. ప్రభా, నీకు వందనాలని ప్రభుని మనము ఆరాధించే వారంగా ఉండాలి, ప్రభుని మనము స్తుతించే వారంగా ఉండాలి. ఇంకా రెండవదిగా మనం చూస్తే, కన్నీళ్లు విడవకుండా నా కనులు కదా. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు కదా. అయితే అన్నిట్లో కూడా మన కన్నీరును తుడిచే దేవుడు మనకు ఉన్నాడు, మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు మనకు ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మనకున్నాడు. కనుక కన్నీరు విడవకుండా కన్నులను కాపాడుతాం. తర్వాత చదవండి, జారి పడకుండా నా పాదములు తప్పి. చాలామంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది జారిపోయినారు కదా, మనం చూస్తూ ఉన్నాం లోకంలో. ప్రభుని నమ్ముకున్నారు, ప్రభు సేవ చేసినారు, ఆ ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నారు. అయితే వాళ్ళందరూ కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాము, లోకంలో తిరిగి కలిసిపోయినారు, లోకం వైపు ఆకర్షించబడి తిరిగి వాళ్ళు లోకంలో కలిసిపోయినారు. అయితే మనల్ని దేవుడు ఏమాత్రం విడవకుండా ఆయన ఆలయంలో ఎట్లా ఉంచాడంట, పచ్చని ఒలివ మొక్కల వలె ప్రభు మనల్ని ఉంచినాడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో ప్రభుని మనము స్తుతించాలి, ప్రభుని మనము ఆరాధించాలి. సజీవులున్న దేశము, సజీవులున్న దేశం మీన్స్ ఆయన ఆలయం. సజీవులు ఉండేటటువంటి ఆయన ఆలయంలో
సజీవమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి మనల్ని తీసుకొని వచ్చినాడు గనుక ప్రభుని మనము స్తుతించాలి, ప్రభుని మనము ఆరాధించాలి. ఇప్పుడు మనం 85వ కీర్తన దగ్గరికి వద్దాం. 85వ కీర్తన ఇది కోరా కుమారులు రచించినటువంటి కీర్తన. ఇది అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు పాడబడిందంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ బబులోను చెర నుండి వాళ్ళు విడిపింపబడినప్పుడు వాళ్ళు ఈ కీర్తన పాడుతూ వచ్చినారు. ఒకప్పుడు ప్రభుని ఎరగక మునుపు మనం కూడా లోకమైనటువంటి దాస్యములో మనము జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రభు కృప, ప్రభు మనల్ని లోకంలో నుండి వేరుపరిచినాడు, తన బిడ్డలుగా అంగీకరించినాడు, తన ఆలయానికి మనల్ని నడిపించినాడు. కనుక మనము ఇప్పుడు ప్రభు దృష్టిలో మనం ఎలాంటి వారం అంటే చాలా ప్రీతికరమైనటువంటి వారం, చాలా శ్రేష్టమైనటువంటి వారం, ప్రభువుకి ఇష్టమైనటువంటి వారం. చూడండి, పరలోకంలో దూతలు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు కదా, వేవేల దూతలు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. కెరాబులు షరూబులు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. 4 జీవులు 24 మంది పెద్దలు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే ప్రభువుకి ఏమి ఇష్టమంట? మన ఆరాధన చాలా ఇష్టమంట. ఎందుకు? వాళ్ళకంటే మనం ఏమన్నా శ్రేష్ఠులమా? కాదు కదా. మరి ఎందుకు దేవుడు ఇష్టపడతా ఉన్నాడంటే ఒక ఆత్మీయమైన సంగతి ఏంటి అంటే దేవుడు పరలోకంలో ఉండే వారి కోసం ప్రాణం పెట్టలేదు. ఎవరి కోసం పెట్టినాడు? మన కోసం పెట్టినాడు కదా. మనము ఆయన దృష్టికి విలువైనటువంటి వారం. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకంటే నిన్ను నన్ను విలువైన వారిగా దేవుడు చూస్తూ ఉన్నాడు, విలువైన వాడిగా దేవుడు భావిస్తూ ఉన్నాడు. అయితే ప్రభువును మనం ఆరాధించకపోతే, ప్రభువును మనం స్తుతించకపోతే దేవుని దీవెన మనం పొందలేం, దేవుని ఆశీర్వాదం మనం పొందలేం. ఇంకా మనం గమనించినట్లయితే నా బిడ్డకు నేను అన్నీ ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, క్షేమం ఇచ్చిన, భార్యనిచ్చిన, బిడ్డలనిచ్చిన, అనుదినం నేను కాపాడుతూ ఉన్నా. ఒక్కరోజైనా నా బిడ్డ నన్ను ఆరాధన చేయలేకపోతా ఉంది. కనీసం ఈరోజైనా నా బిడ్డ నన్ను స్తుతిస్తుందా? ఈరోజైనా నా బిడ్డ నన్ను ఆరాధన చేస్తుందా? ఒకవేళ నీకోసం దేవుడు తొంగి చూస్తూ ఉన్నాడేమో పరలోకంలో నుంచి. సోదరి సోదరుడా, ప్రభువును ఆరాధన చేద్దాం, ప్రభువును మనము ఘనపరుద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా 85వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. దేశము అంటే ప్రజలు అని అర్థం. కనుక ఆయన ప్రజల ఎడల ఆయన కటాక్షము చూపినాడు. ఆయన ప్రజలంటే ఆయనకు చాలా ఇష్టం. ఒక మాట చూద్దాం. 68వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి దయచేసి. కీర్తనలు 68:10. చాలు చాలు చాలు. నీ అనుగ్రహం చేత దీనులకు ఏం చేసినాడంట? ఎన్నో సదుపాయాలు, ఎన్ని ఆశీర్వాదాలు కదా. ఎన్ని ఆశీర్వాదాలు దేవుని ద్వారా మనం పొందినాము అంటే మనం పీలుస్తున్న గాలి కూడా దేవుడు ఇచ్చిందే కదా. కరోనా సమయంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ వాల్యూ ₹1,00,000 కంటే ఎక్కువ పెట్టి కూడా కొన్నారు కదా. ఎందుకంటే ఆక్సిజన్ దొరకక బ్రతకాలనేటటువంటి ఆశతో. అయితే ప్రభు ఏం చేసినాడు? ఉచితంగా, ఇంకా ఈ ప్రకృతిలో ఈ అందాలన్నీ కూడా దేవుడు మన కోసమే సృష్టించినాడు. ఇంకా మనం చూస్తే పాత నిబంధనలో ప్రకృతిని అంతా ఏలమని చెప్పినాడు. అయితే ఆదాము పాపం చేస్తూ వచ్చినాడు, దేవుని ఆజ్ఞను మిరుతూ వచ్చినాడు, దాని ద్వారా పాపంలో ప్రవేశించినాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పాపమునే తినుచు, పాపమునే త్రాగుచు, పాపంలో సుఖిస్తూ, పాపంలో మరణిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు కృప ఇలాంటి పాపము నుంచి విడిపించడానికి రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభుగా 2025 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి అరుదించినాడు. పాప శరీరాకారంలో ఆయన భూమి మీదకి అరుదించినాడు. ఆయన జన్మంలో పరిశుద్ధత ఉంది. ఆయన ఎట్లా జన్మించినాడు? పరిశుద్ధాత్మ ద్వారా మరియను కన్యక గర్భమందు కుమారునిగా జన్మించినాడు. రెండవదిగా పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో చిందించినాడు. ఆయన రక్తము చేత నీ నా పాపములన్నీ కూడా పరిశుద్ధపరచబడినాయి. నీ నా పాపములన్నిటిని కూడా ప్రభు కడిగి వేసినాడు. ఒకవేళ ఈ అనుభవంలో నువ్వు ఉంటే ప్రభువును స్తుతించు, ప్రభు నువ్వు ఆరాధించాలి. ఒక మాట చూద్దాం రండి. యోనా గ్రంథము, ఇక్కడ యోనా అంటా ఉన్నాడు చూడండి, ఒక మాట, మంచి మాట. యోనా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. యోనా గ్రంథము, క్షమించండి, యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం.
చాలు చాలు. ఇక్కడ యోనా అంటా ఉన్నాడు, ప్రభువా నాకు తెలుసు ప్రభువా నువ్వు ఎవరు, కటాక్షము కలిగినటువంటి దేవుడవు. నినేవే పట్టణ ప్రజలు ఎంత ఘోర పాపం చేసిన వాళ్ళైనా సరే నువ్వు కటాక్షం ఉంది కనుక నువ్వు వాళ్ళని రక్షిస్తావని నాకు ముందే తెలుసు కదా. ఆయన కటాక్షము చేత మనం బ్రతికింపబడతా ఉన్నాం. ఆయన కటాక్షము మన మీద ఉంది. ఒక మాట చూద్దాం. 103వ కీర్తన ఎవరైనా చదవండి దయచేసి. 103వ కీర్తన 4వ వచనం చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను. అబ్బా, ఇది బ్లెస్సింగ్, ఇది ఆశీర్వాదం. దేవుడిచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. చాలాసార్లు మనం ఏం చెప్తామంటే, బ్రదర్ ఎలాగున్నామంటే, అన్న దేవుడు నన్ను భలే ఆశీర్వదించినాడన్న, నా కుటుంబాన్ని ఆశీర్వదించినాడన్న. ఇంకా చెప్తాము, మంచి ఇల్లు ఇచ్చినాడు, మంచి భార్య, మంచి బిడ్డలు కూడా మంచి ఉద్యోగం. వీటిని మనము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇక్కడ ఏం చెప్తాం, దేవుని వాక్యం. ఆయన కటాక్షం, దేవుని కటాక్షం నా మీద ఉంది. అదే నేను పొందిన ఆశీర్వాదం, అదే నేను పొందిన దీవెన. కరుణా కటాక్షంలో ఎట్లా ఇచ్చినాడంట, కిరీటం, క్రౌన్, కిరీటంగా ఇచ్చినాడంట దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంత మంచి దేవుడు ఈ దేవుడు. కనుక ఉదయకాల సమయంలో ఆయన కటాక్షము మన మీద ఉంది కనుకనే మనము నిర్మూలము కాకున్నటువంటి వారము, మనము లయం కాకున్నటువంటి వారము. అంతేనా అండి? ఆయన కటాక్షం ద్వారా ఎన్నో సదుపాయాలు దేవుడు మన జీవితంలో కలుగజేసినాడు. వాటిని వర్ణించుటకు మన జీవితకాలం ఏమాత్రం కూడా సరిపోదు. అలాంటి ఆశీర్వాదాలు, గొప్పదైనటువంటి దీవెన మన జీవిత యాత్రలో ఎన్నో దేవుడు మనకు అనుగ్రహించాడు. మన వ్యక్తిగత జీవితంలో మనము చెప్పగలం. కనుక ఉదయకాల సమయంలో ఆయన సంఘములో బెరాకాలో చేరినటువంటి మనము వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో దేవుని ఎదుట మనము ఆరాధన చేయాలా. ఏమని ఆరాధన చేయాలా? ప్రభువా, మరణం నుండి నా ప్రాణమును నువ్వు కాపాడినావు, కన్నీటి నుండి ఆ యొక్క జారి పడకుండా నా పాదములు నువ్వు కాపాడినావు. ప్రభువును మనం స్తుతించాలి. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉంచినావయ్యా, కరుణా కటాక్షములు నాకు కిరీటంగా నువ్వు ధరింపచేసినావు. అందును బట్టి నీకు నేను ఏమి ఇవ్వగలను ప్రభువా అని ప్రభువును మనము స్తుతించాలా, ప్రభువును మనము ఆరాధించాలి. ఈ కటాక్షం ద్వారా మన జీవిత యాత్రలో మనం ఏం పొందినామంటే కొన్ని మాటలు చూద్దాం రండి. 2వ దినవృత్తాంతములు 36:15 చదవండి త్వరగా. చాలు 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 చాలు. ఇక్కడ మనం చూస్తే ఆయన కటాక్షము గలవాడై వారి యొద్దకు ఏం పంపుతా వచ్చినాడు? వర్తమానం కదా. ఎన్ని వర్తమానాలు విన్నామో మన జీవితంలో కదా. ఎంతమంది సేవకుల వర్తమానాలు విన్నాం, ఎంతమంది పరిశుద్ధులు దేవుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినారు. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చినాం కదా. ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడు. ప్రవక్తలకు దేవుడు ఏదైతే ఇస్తాడో ఆ ప్రవక్తలు వచ్చి ప్రజలతో మాట్లాడేటటువంటి వాళ్ళు. అయితే ఇదేనా డైరెక్ట్గా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎట్లా అంటే చెప్తారా? ఆయన వర్తమానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఆయన కటాక్షము ద్వారా, ఆయన కరుణ ద్వారా మనకు ఎన్నో సదుపాయాలు ఇచ్చినాడు. ఆయన కటాక్షం ద్వారా ఎంతోమంది వర్తమానికులను, ఎంతోమంది ప్రవక్తలను మన కొరకు పంపిస్తూ వచ్చినాడు. వారి ద్వారా ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకో మాట చూద్దాం రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. ఈయన కటాక్షం ద్వారా మనకేమిచ్చినాడు? జీవం ఇచ్చినాడు కదా. జీవము వేరు, నిత్య జీవము వేరు. జీవము వేరు, నిత్య జీవం వేరు. అయితే దేవుడు మనకేమిచ్చినాడంట? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఎప్పుడు కూడా ప్రభుతో మనము ఉండేటటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మీరు ఈ లోకంలో ఎవరి దగ్గరికైనా ప్రభువుని అంగీకరించిన వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడగండి, అయ్యా నువ్వు చచ్చిపోతే యాడికి పోతావు అంటే వాళ్ళు ఏమంటారు? యాడికి పోతామో మాకేం తెలుసు,
నువ్వు ఆటికి పోతే మేము ఆటికి వచ్చామంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే ఎక్కడ పోయేది ఎవరు తెలియదు కదా అంటారు. అయితే ప్రభువుని అంగీకరించిన మనం ఏం చెప్తాం? ఏం చెప్పరా? ఏమి చెప్పండి. ఎస్. ఇంకా చెప్పండి. ఎస్. అయ్యా, ఈ దేశం నాది కాదు, ఈ లోకం నాది కాదు, నా లోకం పరలోకం, నా దేశం పరలోకం. నేను ఒక దినాన నా ప్రభుత్వం నేను ఉండబోతా ఉన్నా. అక్కడ ఆనందకరమైన సంతోషకరమైన ఆ దేశంలో నా ప్రభు నన్ను ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినా కూడా ప్రభు కొరకు నువ్వు నిలబడి ప్రభువును సేవించి ప్రభు పరిచారకుడుగా దేవుని యొక్క మంచి విశ్వాసిగా ఈ లోకం విడిస్తే పరలోకంలో మన కొరకు దేవుడు స్థలాన్ని ముందే రిజర్వేషన్ అయిపోయిందండి మనకి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మన కొరకు స్థలం అలాట్ అయిపోయింది. అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ లోకంలో ప్రభు కొరకు మనం జీవించాలా. మన జీవితం దేవుడు మనకిచ్చిన ఈ జీవితం ప్రభు కొరకు మనం జీవించే వారంగా ఉండాలి. కనుక ప్రభు కొరకు నిలబడడం కూడా ఇది దేవుడు ఇచ్చినటువంటి ధన్యతనే. ప్రభు పరిచర్య చేయడం, ప్రభు సేవ చేయడం, ప్రభు మందిరానికి రావడం, దేవుని మందిరంలో కూర్చోవడం కూడా ఆరాధించడమే. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, సియోనులో మౌనంగా నుండుట స్తుతించడమే. మౌనంగా ఉండడం కూడా ప్రభువును స్తుతించడమే. కనుక దేవుని మందిరానికి రావడం ఇంపార్టెంట్. ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చినాము అంటే చెప్పండి, దేవుని యొక్క కటాక్షమే కదా. లేకపోతే మనం రాలేం. లేకపోతే మనం ఆయన మందిరంలో మనం ఇంత సంతోషంగా పాటలు పాడలేం, ఇంత సంతోషంగా దేవుని వాక్యం మనం వినలేం. అయితే ప్రభు కృప, ఆయన కటాక్షము ద్వారా ఆయన మనకు ఎన్నో సదుపాయాలు కలుగజేసినాడు. ఆయన కటాక్షం ద్వారా ప్రవక్తలను పంపినాడు. ఆయన కటాక్షం ద్వారా మనకు కిరీటం ఇచ్చినాడంట. కరుణా కటాక్షములు నాకు కిరీటముగా ధరింప చేసినాడంట. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. గనుక దేవుని యొక్క కటాక్షము ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మనము ఆయన కటాక్షం పొందినాం. దేవుని వాక్యంలో మనందరికీ తెలిసిన మాటే కదా. 100 గొర్రెలు ఉన్నాయి, ఒక్క గొర్రె మాత్రమే తప్పిపోయిందంట. ఒక్కటే. దేవుని వాక్యంలో రాయబడింది ఒకటే కదా, ఒక్కటే. ఆ ఒక్క గొర్రె కొరకు దేవుడు ఏం చేసినాడు? 99ని వదిలిపెట్టి ఆ గొర్రెల కాపరి ఆ ఒక్క గొర్రె కోసము ఏం చేసినాడు చెప్పండి? వెతుకుతూ వచ్చినాడు. ఆ గొర్రె పిల్లని కనుక్కున్నాడు, ఎత్తుకున్నాడు, ఎంతో ప్రేమగా ఎత్తుకున్నాడు, భుజం మీద పెట్టుకున్నాడు. ఎంత సంతోషపడతా ఉన్నాడు. ప్రభు మనము కూడా రక్షణ పొందినప్పుడు, ప్రభు మనం కూడా పాపక్షమాపణ పొందినప్పుడు దేవునికి ఎంత సంతోషం అంట. ఒక పాపి రక్షణ ఎప్పుడైతే పొందుతాడో అప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం. పరలోకంలో ఫీస్ట్, విందు అంట. పరలోకంలో మనం రక్షణ పొందినప్పుడు పరలోకం విందు చేసుకొని ఉంటుంది కదా. ఇవన్నీ మనము ఆలోచన చేస్తే మనం ఎలాంటి జీవితం మనది, ఎంత ఘోరమైనటువంటి పాపాత్మలం. ఆయన ఎదుట నిలబడడానికి కూడా మనకు అర్హత లేదు. అలాంటి మనలను, అలాంటి దౌర్భాగ్యులను ప్రభు ప్రేమించి ఆయన కటాక్షము మనకు అనుగ్రహించినాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభును మనం స్తుతించాలి. రండి, 2వ తలంపు చూద్దాం. రండి, 85వ కీర్తన 1వ వచనంలో 2వ భాగంలో, చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, తన ప్రజలు చాలమ్మా. చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. కనుక తన ప్రజలైనటువంటి వారు చెరలో బానిసత్వంలో ఉండుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదంట. కనుక ఆదాం పాపం చేసినప్పుడు దేవుడు ఆదామును ఆ ఏదైనా వనంలో నుండి త్రోసివేసి ఖడ్గజ్వాలలు ఉంచుతూ వచ్చినాడు. కానీ ఆయన ప్రేమ ఎలాంటిదంటే తిరిగి ప్రేమించినాడు. అయ్యో, నేను సృష్టించినటువంటి మానవుడు పాపంలో నశించిపోతా ఉన్నాడే, పాపంలో మరణానికి పాత్రుడవుతా ఉన్నాడే, ఈ మానవుని నేను రక్షించాలా. నేను ఒక పుస్తకంలో చదివినాను, మీతో పంచుకుంటా ఉన్నాను. పరలోకంలో దూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేసినాడంటే పాతాళ బిలములోనికి త్రోసివేసినాడు. 2వ పెద్దలో మనం చూడొచ్చు, పాతాళ బిలంలోకి త్రోసేసినాడంట. పరలోకంలో దూతలు అనుకుంటా ఉన్నారు, మా వాళ్ళు పాపం చేస్తే ఈ దేవుడు ఏం చేసినాడు, ఈ పాతాళ బిలంలోకి త్రోసేసినాడు. మరి మానవుని కూడా దేవుడే సృష్టించినాడు కదా, ఇప్పుడు మానవుడు పాపం చేస్తూ ఉన్నాడు, వాళ్ళను దేవుడు ఏం చేస్తాడో అని చూసే సమయంలో దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు.
యేసు ప్రభు శిలువలో మరణించే సందర్భంలో పరలోకంలో కూడా దూతలు తొంగి చూస్తూ ఉన్నారు. అరే ఇంత గొప్ప దేవుడు ఈ దేవుడు, మానవుని కోసం తన ప్రాణాన్నే పెడతా వచ్చినాడే, ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. కనుక ఆయన చేత రక్షింపబడినటువంటి మనము, ఆయన కటాక్షం ద్వారా రక్షణ పొందినటువంటి మనం నమ్మిన దేవుడు సామాన్యుడు కాదండి. అదేవిధంగా ఆయనను అంగీకరించిన మనం కూడా సామాన్యులం కాదు కదా. అందుకే పేతురు గ్రంథంలో పేతురు అంటాడు, ఏమంటాడు? ఏర్పరచబడినటువంటి వంశం అంట. అబ్బా, చూజన్ పీపుల్ అంటారు ఇంగ్లీష్లో, చూజన్ పీపుల్, ఏర్పరచబడినటువంటి వంశం. ఒకసారి సువార్త పోతా ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, నీళ్లు దప్పికైతేనే కొన్ని నీళ్ళు ఇస్తారంటే వాళ్ళను, మీ వాళ్ళు ఆడున్నారు పోయి ఆడిపో, మీకు మేము నీళ్ళు ఇవ్వము. ఒక ఆయన సంగపతి ఏమన్నాడంటే, మేము ఎవరో అనుకున్నావు, ఏర్పరచబడిన వంశం అంటా ఉన్నాడు. అట్లయితే ఏర్పరచబడిన వాళ్ళు ఆడున్నారు పో లాస్ట్కు అంటున్నారు కదా. మనం ఎవరో అంటే ఏర్పరచబడిన వంశం. అది లోకానికి తెలియదు, మనం ఎంత శ్రేష్టమైన వారమో మనకు తెలియదు. దేవుని చేతిలో మనం ఎలాగున్నామంటే ఒక ముత్యంలాగా ఉన్నామంట కదా. ఎలాంటి వారమంట మనం? ముత్యం లాంటి వారం. ఆర్నమెంట్స్ అంటే బంగారు నగలు మనము మంచాల మీద పడేస్తామట. ఎక్కడంటే అక్కడ బయట పడేస్తారా? పడేరు కదా. వాటిని ఏం చేస్తారంటే భద్రంగా దాచిపెట్టుకుంటారంట. వాటిపైన ఎక్కువ కేర్, ఎక్కువ జాగ్రత్త వాళ్ళు కలిగి ఉంటారు. మనమందరం కూడా అలాంటి వారమే. అదే మనం దేవుని దృష్టిలో విలువైనటువంటి వారం, శ్రేష్టమైనటువంటి వారం గనుక ప్రభు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? మనల్ని భద్రపరుస్తూ వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అనుభవంలో నువ్వు ఉంటే ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించు. చెరకు పోయిన యాకోబు సంతతిని ఏమంటా ఉన్నాడు ఇక్కడ? రప్పించినాడు. ఒక మాట చూద్దాం. జెఫన్యా గ్రంథం త్వరగా 3వ అధ్యాయము 20వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. చెరలో నుండి రప్పించి, అది చెరలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేసినాడు? రప్పించినాడంట. రప్పించడమేనా? ఏం చేసినాడు? దీని అర్థం ఏంటంటే, దేవుడు మనము పాపాంధకారంలో, పాపం యొక్క చెరలో, పాపం యొక్క దాస్యంలో, సాతాను యొక్క దాసత్వంలో మనం జీవిస్తూ ఉండే సమయంలో దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు కదా. అందులో ఒక మాట ఏమంటా ఉన్నాడు దేవుడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. 2025 సంవత్సరాల క్రితం సిలువలో వేసిన కేక నీ జీవితానికి, నా జీవితానికి పాపం నుంచి, చెరలో నుంచి విడుదల తీసుకొని వచ్చింది. మనం విడుదల పొందినటువంటి వారము. మనం ఇప్పుడు స్వతంత్రులము. దాస్యంలో ఉన్నటువంటి వారు పాత నిబంధనలో చూస్తే వారి గురించి కఠినమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. అయితే పాపపు యొక్క దాస్యంలో, పాపం మనం ఈడ్చుకుపోయేటటువంటి సమయంలో ప్రభు తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. వెండి బంగారముల వంటి క్షయవస్తులతో నేను మిమ్మల్ని విమోచించలేదు, కానీ నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తం ద్వారా ఆయన మనల్ని కొన్నాడు. కనుక ఆయన దృష్టికి మనం విలువైన వారం, ఆయన దృష్టికి మనము అమూల్యమైనటువంటి వారం. కనుక మన ప్రభు అమూల్యమైనటువంటి వాడు. 1 పేతురు 2 పేతురులో మనం గమనిస్తే అమూల్యమైనటువంటి వాగ్దానాలని, అమూల్యమైనటువంటి రక్తమని, ఇలాంటి అమూల్యమైన పదాలు చాలా కనపడతాయి. దేవుని దృష్టిలో నీవు నేను అమూల్యమైనటువంటి వారం. సోదరి సోదరుడా, నువ్వు ఇంకా చెరలో నుంచి విడిపింపబడకపోతే, ఒకవేళ దేవుడు నీకు ఇదే సమయం ఇస్తా ఉన్నాడేమో. చెరలో నుండి విడిపించబడిన నీవు ప్రభువు నువ్వు స్తుతించాలా, ప్రభువు నువ్వు ఆరాధించాలి. ఒక మాట చూద్దాం రండి. 126వ కీర్తన, 126వ కీర్తన 1, 2 వచనాలు చదవండి. మనం ఎట్లా ఉన్నామంట? కళ కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా. ఓకే, చదవండి. ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులము అయితిమి. గనుక చెర నుండి ప్రభు మనల్ని విడిపించి మన జీవితంలో ఏమి ఇచ్చినాడంటే సంతోషం ఇచ్చినాడు, ఆనందం ఇచ్చినాడు కదా. అందుకే సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నాం కదా. పాటలు ఎప్పుడు వస్తాయి? సంతోషంగా ఉన్నప్పుడే పాటలు వస్తాయి కదా. దుఃఖంతో ఉన్నప్పుడు పాటలు వస్తాయా? రావు కదా.
చాలా బాధగా ఉన్నప్పుడు పాటలు రావు. మనం పాటలు పాడుతూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనము సంతోషభరితులమైతే. అదే సోదరుడు భక్సింగ్ గారికి ఒక దర్శనం. ఏంది ఆ దర్శనం అంటే, చెప్పనా సఖ్యము మహిమాయుక్తం, అన్స్పీకబుల్ జాయ్. ఈ సంతోషాన్ని మనం చెప్పలేమంట. ఇదంతా చూస్తే ఎట్లా ఉందంటే ఒక కలలాగా ఉంది. అంటే ఏంటి ఈ కళ అంటే, మనము మన పాపాన్ని బట్టి నరకానికి పాత్రులం. మన పాపాన్ని బట్టి నరకంలో మనం పోవలసినటువంటి వారం. మనల్ని విడిపించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఇంకా నువ్వు నరకానికి పోవాల్సిందే. నరకంలో, అగ్నిగుండంలో, పాతాళానికి పోవాల్సిందే. అయితే ప్రభు కృప, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించినాడు. ఈ లోకంలో గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప చక్రవర్తులు జన్మించినారు, ఎన్నో విషయాలు కనుగొన్నారు. కానీ పాపి అయినటువంటి మానవుని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన లోక చరిత్రలో ఎవ్వరు లేరు. కారణ జన్ములు అంటూ ఉంటారు కదా, వాళ్ళు ఒక కారణం చేత ఈ లోకంలో జన్మించినారు. ఏందా కారణం అంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టులందరినీ చంపేయండి, మంచోళ్ళందరినీ బతకనియండి. అయితే మన దేవుడు ఎందుకు వచ్చినాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారము. పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఇంకొకటి అద్భుతమైన మాట, మరణ శాసనం రాసిన వాడిని మరణము అవశ్యం. మరణ శాసనం రాసినటువంటి వాడు బతికుండగా మరణ శాసనం చెల్లుబాటు కాదు. వాళ్ళు మరణిస్తేనే మరణ శాసనం చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మరణించడానికి ఈ లోకానికి వచ్చినాడు కదా. ఈ లోకానికి చచ్చిపోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసినారా మీరు? నేనైతే ఎవరిని ఇంతవరకు చూడలేదు కదా. ఎందుకు పుట్టినారంటే ఒక కారణం, పర్పస్, ఒక రీజన్. అయితే మన దేవుడు కేవలం మరణించడానికే. ఆయన మరణము మనకేమైందంట? నీ మరణమే నా జీవము ప్రభువా. ఆయన మరణం నీకు నాకు జీవం ఇచ్చింది. ఒకవేళ ఆయన మరణించకపోతే మనకు జీవం లేదు. కనుక ఆయన జీవాన్ని పొందినావు, సజీవునిగా నువ్వు ఉన్నావు, నువ్వు ఆరాధించకుండా నువ్వు వెళ్తున్నావు. కనుక ప్రభుని మనం స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఎవరైనా అడుగుతారు కదా, ఏమంటారు? అమ్మ నువ్వు ఎక్కడికి పోతా ఉన్నావు? అయ్యా నువ్వు ఎక్కడికి పోతున్నావు అంటే మనం ఏం చెప్తాం? వాళ్ళు చెప్పినారు మీరు. ఇంకా ఇంగ్లీష్లో చెప్పినాడు బ్రదర్, చర్చికి పోతాడంట. అంతేనా? ఇంకేం చెప్పరా? చెప్పమ్మా. ఎస్ అయ్యా, ఈరోజు మా ప్రభు దినము, మేము ఆరాధించడానికి ఎక్కడికి పోతా ఉన్నాము? మందిరానికి పోతా ఉన్నాము అంటామా? అనలేదా? ఇప్పుడు సరే, ఈసారి ఎవరైనా అడిగితే అదే చెప్పండి. యాడికి పోతున్నామంటే ఈరోజు మా ప్రభు దినమయ్యా, మేము ప్రభుని ఆరాధించడానికి పోతున్నామని చెప్పండి. ఆ మాట అయితే ఆడ చెప్తా ఉన్నాం, కానీ ఇటుకు వచ్చి ఆరాధన చేయడం లేదు. ఆరాధన చేయకోకుండానే వెళ్ళిపోతా ఉన్నాం. ఆరాధన లేదు, ఏం లేదు. రావడం బాగా దేవుని కృపను బట్టి, దేవుడు ఏసీ ఉండే మందిరం చల్లగా కూర్చోవడం, చల్లగా పోవడం తప్పితే ఏముండదు. అట్లా ఉండకూడదు మనము కదా. ప్రభువుని మనము ఆరాధించాలా, ప్రభువుని మనము గణపరచాలా. ప్రభు దృష్టికి మనం విలువైనటువంటి వారం. ప్రభు మనకు విలువైనటువంటి వాడు. విలువైన ప్రభువుకు విలువైనది మనం ప్రభువుకు చెల్లించాలి కదా. చెరకుపోయిన యాకోబు సంతతిని ఆయన తిరిగి రప్పించినాడు. తర్వాత చదవండి, సమకూర్చినాడు. సమకూర్చడం అంటే ఆయన ఆలయానికి మనల్ని సమకూర్చాడు. మన కొరకు ప్రాణం పెట్టడమే కాదు, మనల్ని రక్షించడమే కాదు, పచ్చని మేతగల స్థలానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. పచ్చని మేతగల స్థలంలో ఉంటే ఏం దొరుకుతుంది చెప్పండి? ఎస్, సమృద్ధి అయిన మేత దొరుకుతుంది. ఇంకా చెప్పండి. సమృద్ధి అయిన మేత దొరుకుతుంది. దాని ద్వారా మంచి ఎదుగుదల, మంచి బలము, మంచి పౌష్టికత్వము మనకు దొరుకుతుంది కదా. దేవుని మందిరానికి చాలా మంది రారు. కొంతమంది ఏమంటారంటే, ఏం బ్రదర్ ఆన్లైన్ లైవ్ వస్తుంది కదా బ్రదర్, లైవ్లో చూస్తే సరిపోద్ది కదా, మళ్ళీ మందిరానికి వచ్చి కూర్చోవాలా? మందిరంలో గాడ్స్ ప్రజెన్స్, దేవుని సంచారం ఉంటుంది. ఇక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. అది ఏ విధంగానైనా ఉండని మందిరము, ఎంత ఎక్కువ మంది ఉన్నా ఎంత తక్కువ మంది ఉన్నా దేవుని మందిరంలో ఏముంది? దేవుని సంచారం ఉంది. కనుక దేవుని సంచారం ఉండే స్థలానికి మనం వచ్చి ప్రభుని మనము స్తుతించాలి, ప్రభుని మనము ఆరాధించే వారంగా ఉండాలి. కనుక చెరలో నుండి ప్రభు మనల్ని విడిపించినారు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో, యెహోవా చేత విమోచించబడినటువంటి వారు సంతోష గానములతో తిరిగి వచ్చెదరు అనే మాట
వ్రాయబడింది. టైం లేదు, తొందరగా చెప్తాను, నేను వెళ్ళిపోతాను. ఆయన విమోచించబడినటువంటి వారు కొత్త కీర్తన ప్రభు కొరకు పాడతారు. అసలు పాటే పాడము, ఇంకా కొత్త కీర్తన యాంచి వచ్చేది మనకు. మన ఆరాధన దినదినము నూతనమైనదిగా ఉండాలి. విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన వాత్సల్యత మనడల నూతనముగా పుట్టుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వరం. దినము నూతనంగా పుడతా ఉందంట. అంటే దీని అర్థం నేను ధ్యానం చేస్తా వస్తే దేవుడు కొన్ని మాటలు బయలుపరిచాడు. ఏంటివి అంటే, దేవుడు ఈరోజు మన మీద ఉండే ప్రేమ ఒకటి అంట, నిన్న చూపిన ప్రేమ ఒకటంట, రేపు చూపించబోయే ప్రేమ ఇంకా గొప్పదంట. దినదినము నూతనంగా పుడుతుందంట ఆయన వాత్సల్యత కదా. ఒక ఆదివారం మటన్, ఒక ఆదివారం చికెన్, ఒక ఆదివారం ఫిష్ మనం తెచ్చుకొని తింటాం కదా. అయితే ప్రభువుకి ఒక్కటే ఆరాధన. ఇక్కడ నిలబడి నువ్వేమన్నా అరిసి చేయమంతసేపు అన్నా చెప్పు, మేము చేసేది ఇదే ఆరాధన, మాకు వచ్చేది ఇదే ఆరాధన ప్రభువా, నువ్వు ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. అట్లా ఉండకూడదు మనము. అట్లా ఆరాధన దేవుడు ఏ మాత్రం కూడా అంగీకరించదు. దాని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మన సంతృప్తి కొరకు మనం ఆరాధన చేస్తా ఉన్నాం అంతే కదా. ఒక చోట ఒక మందిరంలో రోజు ఆ రోడ్డు మీద ఒక ఆయన నడుచుకుంటూ పోతా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. నేను చెప్పేది కథ కాదు కానీ ప్రాక్టికల్ జరిగింది. పోతా ఉంటే ఏది చర్చిలో ఈ పాటలేంది ఏంది ఒకసారి పోయి చూద్దాం ఏముంటుందో అని చెప్పి లోపలికి వచ్చి కూర్చున్నాడంట. ఆరాధన విని అతని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినాడు. ఆరాధన, అరే ఏంది వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇట్లా ఆరాధన చేస్తూ ఉన్నారు, అబ్బా వీళ్ళ దేవుడు ఇంత గొప్పవాడా వీళ్ళ దేవుడు, ఇంత గొప్పగా ఆరాధన చేస్తూ ఉన్నారే వీళ్ళు. తర్వాత కంటిన్యూగా వాక్యం వింటూ వచ్చాడు, ప్రభువుకు హృదయం ఇచ్చినాడు. మన ఆరాధన ఇతరులను మార్చే విధంగా ఉండాలి. యేసు ప్రభు మరణానికి అప్పగింపబోయే ముందు ఆ యొక్క మేడగదిలో మరియ ఏం చేసింది, అచ్చ జటామాంసి అత్తరు పగలగొట్టింది కదా. అది దీని అర్థం ఏంటంటే ఆత్మీయంగా మూత తీస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఏం చేసింది సహోదరి, పగలగొట్టేసింది. అంటే ప్రభువుని చూస్తానే ఇంకా ఆనందం పట్టలేకపోయింది, ప్రభువుని చూస్తానే సంతోషం పట్టలేకపోయింది. బహుశా నేను అనుకుంటా క్యాబ్ తీయడానికి కూడా టైం లేదేమో, వేసి బండకేసి పగలగొట్టింది ఆమె. పగలగొట్టి ప్రభువును స్తుతిస్తూ ఉందంట. అప్పుడు ఆ వీధిలో ఉండే వాళ్ళు అనుకుంటా ఉన్నారు, అరే ఈ మందిరంలో ఏంది ఈరోజు ఆ కిటికీల గుండా గుమ్మాల గుండా ఇంత మంచి వాసన వస్తూ ఉంది, ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఏం జరుగుతుంది అక్కడ ప్రభువుని వాళ్ళు ఆరాధన చేస్తాను. కనుక ఈరోజు మన ఆరాధన ఆ గుమ్మాల గుండా ఎక్కడికి పోవాలా, ఈ కప్పు కూడా దాటదేమో మనం చేసేది కదా, ఈ కప్పు కూడా సరిగా దాటదేమో. మన ఆరాధన పరలోకానికి చేరాల. ప్రభు మన ఆరాధన యందు సంతోషించేవాడుగా ఉండాలి. కనుక ఇప్పుడు మనం 2 అంశాలు చూసినాం. మొదటిది, ఆయన కటాక్షం ద్వారా మనకు ఎన్నో సదుపాయాలు ఇచ్చినాడు. ఆయన కటాక్షం ద్వారా అనేక మంది ప్రవక్తలను పంపి మనతో మాట్లాడుతూ వచ్చినాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాము, చెరకు పోయిన యాకోబు సంతతిని రప్పించినాడు, తిరిగి సమకూర్చాడు. 3వ తలంపు చూద్దాం రండి. 85వ కీర్తన 2వ వచనం. నీ ప్రజల దోషమును, అది మన దేవుని యొక్క గుణ లక్షణాలలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంది అంటే క్షమాపణ కదా. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు. ఇంకో మాట ఉంది బైబిల్లో, పాపములు క్షమించుటలో నీతో సముడైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. క్షమాపణ చాలా విలువైంది. మనం చాలా తేలిగ్గా మాట్లాడుకుంటాము, దేవుడు నన్ను క్షమించినాడు అంతే. దాని కొరకు ఎంత క్రయం చెల్లించినాడు దేవుడు. క్షమాపణ ఊరికే వచ్చిందా? ఎంత క్రయం చెల్లించినాడు అంటే, ఆ శిలువలో దృశ్యాలు మనం చూస్తే, ఆ శిలువ కార్యం మనం చూస్తే అది అద్భుతం అండి, అద్భుతం. ఎందుకు అంతగా మౌనం వహించాల్సి వచ్చింది? ఒక్క రాత్రి యేసు ప్రభుల వారిని అర్ధరాత్రి 2 గంటల సమయంలో అరెస్టు చేసినారు. యూదుల నిబంధన ప్రకారము సూర్యోదయం అయిన తర్వాతనే అరెస్టు చేయాలి. ఎవరినైనా సరే అర్ధరాత్రి ఎవరిని బంధించకూడదు. అయితే విరుద్ధంగా యేసు ప్రభుల వారిని 2 గంటల సమయంలో, 2 గంటల నుంచి 4 గంటలు అంటే ఆ రాత్రంతా కూడా దాదాపుగా 6 న్యాయస్థానాలకు యేసు ప్రభుల వారిని తీసుకొని వస్తూ ఉన్నారు. 6 న్యాయస్థానాలు, 6 కోర్ట్స్. ఎట్లా తీసుకొని పోతా ఉన్నారు? కొడుతూ ఉన్నారు, ఉమ్మి వేస్తూ ఉన్నారు, దూషణ మాటలు పలుకుతూ ఉన్నారు, ఈడ్చుకొని పోతా ఉన్నారు ప్రభుని. 6 న్యాయస్థానాలలో మౌనం వహించినాడు, నోరు తెరిచి మాట్లాడలేదు మన ప్రభు.
ఈ 6 న్యాయస్థానాలలో ఈ లోక న్యాయస్థులు, ఈ లోక న్యాయాధికారులు యేసు ప్రభునందు ఏ దోషాన్ని కూడా వాళ్ళు కనుగొనలేకపోయినారు. ఎంత త్యాగం! చెంప మీద ఎంటికలు బిగితే మనకు ఎంత కోపం తెలుసా? ఉమ్మి వేస్తే మనం సహిస్తామా? అంతమంది సైనికులు ఉమ్మి వేసినారు యేసు ప్రభు. ఆయన నిలువుటంగిని చీట్లు వేసి పంచుకున్నారంట కదా. ఎంత దారుణం! సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు అవమానం పొందుతా వచ్చినాడు. ముళ్ళ కిరీటము, ఆ యొక్క ముళ్ళు దాదాపుగా 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. నేను ఒక పుస్తకంలో చదువుతూ వచ్చినాను. ఆ ముళ్ళు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ ముళ్ళు కూర్చుకుంటే మనిషికి విషజ్వరం వస్తుందంట. ఏమొస్తుంది? విషజ్వరం వస్తుంది. అలాంటి ముళ్ళును అల్లి యేసు ప్రభు తలకు పెట్టినప్పుడు ఆ పటకార తీసుకొని ఒత్తి ఉంటారు కదా, అది సరిగ్గా కూర్చోలేదని ఒత్తినప్పుడు ఆ నరాలకి ఈ ముళ్ళు కుచ్చుకొని పోవడం వలన రక్తము ధారధారలుగా రక్తము ధారధారలుగా కారుతా వచ్చింది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన పొందుతా వచ్చినాడు. ఎందుకో తెలుసా? నీ కొరకే సహోదరుడా, నా కొరకే సమస్తమును ధారపోసిన, తనకంటూ ఏం ఉంచుకోలే. ఈ లోకంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అవయవాలు దానం చేస్తారు కదా. ఎట్లా దానం చేస్తారో తెలుసా వాళ్ళు? నేను చచ్చిపోతూ ఉంటాను, నా కళ్ళు తీసుకోండి అంటారు కదా. కానీ దేవాది దేవుడు సమస్తాన్ని తనకంటూ ఏం ఉంచుకోకుండా నీ కొరకు నా కొరకు సిలువలో ధారపోసినాడు. మౌనం వహించినాడు. ఏం మాట్లాడలే, ఒక్క మాట కూడా యేసుప్రభుల వారు నోరు తెరిచి మాట్లాడు. ఒకవేళ ఆ రోజు యేసుప్రభు నోరు తెరిచి మాట్లాడుంటే మనకు రక్షణ ఉండేది కాదేమో కదా. రక్షణ మనం పొంది ఉండేవాళ్ళం కాదేమో. నీ కొరకు నా కొరకు మౌనం వహించాం. ఎన్నిసార్లు గట్టిగా మాట్లాడతాం కదా, ఎన్నిసార్లు అరుస్తాం కదా, ఎన్నిసార్లు సీరియస్ అవుతాము కదా. ప్రతి చిన్న విషయానికి చీదరించుకుంటాం, అసహించుకుంటాం. మన ప్రభు ఎలాగా మౌనం వహించినాడు, ప్రేమ చూపినాడు. దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమ ద్వారా మనల్ని వెలిగించినాడు. మన జీవితంలో ఆయన ప్రేమను నింపినాడు. ఆయన ప్రేమను పొందినవా? క్షమాపణ, పాప క్షమాపణ అనేది చాలా చాలా కష్టం అండి. ఒక వ్యక్తి మనకు ఏదైనా ద్రోహం తలపెడితే మనం క్షమిస్తామా? ఇప్పుడు విశ్వాసుల గురించి నేను చూసింది ఏమంటే, ప్రేజలాడన్నా అని పైకి చెప్తాం, కానీ వీడు ఎప్పుడు దొరుకుతాడా, వీడు నాకు దొరకకపోడు, వీని అంతు నేను తేలుస్తామని అనుకుంటాం మనం. ఒకవేళ దేవుడు మనల్ని అట్లా అనుకొని ఉంటే మన జీవితంలో పాప క్షమాపణ ఉండేది కాదు. మనం అందరం కూడా నాశనానికి పాత్రులం, నిర్మూలం కావలసినటువంటి వారం. ఎంత ప్రేమ దేవునికి, ఎంత కృప కలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని క్షమించినాడు. మన పాపం అంతా కూడా క్షమించినాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, పడమటికి తూర్పుకు ఎంత దూరమో మన పాపాలు అంత దూరపరిచాడంట. అంతే, ఎంత దూరము మన పాపాలు సముద్ర అగాధంలో పడవేశాడు. వాటి వండర్ఫుల్ గాడ్, వాటి గ్రేట్ లవ్. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఒకసారి ఒక ఆయన ఒక లాయర్ ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. ఆయన పని ఏంటంటే ఆవులు కాసుకుంటే పని. ఆవులు కాస్తూ ఉన్నాడంట. 2 ఆవులు దొంగతనం చేసినాడు. ఎన్ని చేసినాడు? 2 ఆవులు దొంగతనం చేసి ఆవులు తీసుకొని పారిపోయినాడు. అయితే 2-3 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినాడు ఆ ఇంటి దగ్గరికి. అప్పుడు ఆ లాయరు కొంతమందితో కూర్చొని ఆ అడ్వకేట్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఈ వ్యక్తి లోపలికి వచ్చినాడు. వచ్చి, అయ్యా నమస్కారము, నా పేరు రామయ్య. సరే ఏం చెప్పు అని. అయ్యా, నేను 3 సంవత్సరాల కిందట మీ ఇంట్లో నేను పశువుల కాపరిని. నేను ఆ సమయంలో 2 ఆవులు దొంగతనం చేసిన నేను. అయితే దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నన్ను క్షమించినాడు. తిరిగి నేను మీ దగ్గర క్షమాపణ అడగడానికి వచ్చిన దానికి ప్రతిఫలంగా 4 ఆవులు తీసుకొని వచ్చినాడంట. ఎన్ని? 4 ఆవులు తీసుకొని వచ్చినానయ్యా, అక్కడ కట్టేసినాను. ఆ ఆవులు మీరు తీసుకొని నన్ను క్షమించండి. అంటే తన పరిహారాన్ని ఎట్లా చూపిస్తూ ఉన్నాడంటే, తను చేసిన తప్పుకు డబల్ 2 చెల్లిస్తూ ఉన్నాడండి. వాటిని తీసుకున్నాడు లాయరు, అడ్వకేట్ తీసుకున్నాడు, అతను వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ లాయర్ ఆ వ్యక్తితో అంటున్నాడు, యేసుప్రభు నిన్ను క్షమించినాడు కదా, నేను కూడా నిన్ను క్షమించినపో ఆ 4 ఆవులు ఆడ కట్టేసి పోన్నాడు. 4 ఆవులు ఆడ కట్టేసి వెళ్ళిపోయినాడు అతను.
తర్వాత కొద్ది రోజులకు ఒక సాయంకాల సమయంలో ఆ అడ్వకేటు విచారంగా ఇంట్లో కూర్చొని ఉన్నాడంట. దిగులు చేస్తా కూర్చొని ఉన్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చినాడు, వాళ్ళ స్నేహితుడు. బా 2 ఆవులకు 4 ఆవులు కొట్టినావు, ఇంకా నీకు మంచి ఛాన్సే, అంతా నీకు లాభమే, ఇంకేం నీకు. లేదు లేదు, ఆ పశువుల కాపరి వచ్చి పోయినప్పటి నుంచి నా మనసులో ఒక విధమైన బాధ కలుగుతూ ఉంది, ఒక విధమైన కలత కలుగుతూ ఉంది. అంటే ఎందుకు అని అడుగుతాడు ఇతను. అప్పుడు ఆయన అంటాడు, ఆ వ్యక్తి తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2 ఆవులకు బదులు 4 ఆవులు ఇచ్చినాడు. నా పాపం పరిహరించబడాలంటే, నా పాపాన్ని తీసివేసుకోవాలంటే నేను 100 ఆవులు ఇవ్వాలన్నాడు. ఎన్ని? 100. క్షమాపణ చాలా విలువైంది, క్షమాపణ చాలా ప్రశస్తమైంది. మనం కూడా ఎప్పుడు క్షమించే వారంగానే ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఎంతవరకు క్షమించాలంటే ఎండ్ ఆఫ్ మన జీవితం ముగిసే వరకు, ఈ లోకం వదిలి వెళ్ళే వరకు మనము క్షమిస్తానే ఉండాలి. ఎందుకు? మన దేవుడు మనల్ని క్షమించాడు కనుక మనం కూడా క్షమించే వారంగా ఉండాలి. ఇంకా మనం చూద్దాం రండి. 85వ కీర్తన 2 తర్వాత. ఆ పాపమంతా కప్పినాడంట. పాపము క్షమించడమే కాకోకుండా ఆ పాపాన్ని కప్పేసినాడు. దేని చేత కప్పినాడంటే తన మహాప్రేమ చేత, గ్రేట్ లవ్, మహాప్రేమ చేత పాపాలన్నీ కూడా కప్పేసినాడు. అవి కనబడకుండా ఏం చేసినాడంట? నీతేను పైబట్టను. ఏం దేవుడు అండి, ఎంత గొప్ప ధన్యులం మనము కదా. మన పాపాన్ని ప్రేమ చేత కప్పినాడు, కనబడకుండా నీతేను వస్త్రంతో కప్పినాడు. ఇప్పుడు మన పాపాలు కనబడలేదంట. మనము ఎట్లా ఉన్నాం చెప్పండి? హోలీ స్పిరిట్, పరిశుద్ధులంగా మనం కనబడతా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ప్రభు నా పాపములను క్షమించినాడు, నన్ను నీతి అను పై వస్త్రము నాకు ధరింపజేసినాడు. వస్త్రం ధరించుకున్నావా? నీతి అను పైబట్టను ధరించుకున్నావా? ధరించి ఉంటే ప్రభువును స్తుతించు, ప్రభువును ఆరాధించు, ప్రభు నువ్వు ఘనపరచు. ఒక మాట చూద్దాం రండి. యెషయా గ్రంథం 61:10 ఇదే మాట. నీతి అను పైబట్టను ఆయన మనకు కప్పినాడు. శృంగారమైన పాగా రక్షణ వస్త్రములను ధరింపజేసినాడు. నీతి అను భయపడ్డానికి రక్షణ వస్త్రం ధరింపజేశాడు. సాల్వేషన్, రక్షణ. రక్షణ అంటే ఏంటి చెప్పండి? రక్షణ అంటే సాల్వేషన్ కాదు. నేను అడిగిన ఇంగ్లీష్ పదం కాదు. వాట్ డూ యూ మీన్ బై సాల్వేషన్? రక్షణ అనగా ఏంది? మేము రక్షణ పొందినాం అని అందరం చెప్తున్నాం కదా. చెప్పండి, రక్షణ అంటే ఏంటి చెప్తారా? చెప్పండి. రక్షణ అంటే యేసు ప్రభువే. లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనంలో సుమయోను ప్రవక్త యేసు ప్రభుని చేతులకు పట్టుకొని ఆ మాట ఉంటాడు, నీ రక్షణ నేను కనులారా చూస్తా ఉన్నాడంట. చేతులకు తీసుకుంది ఎవరిని? బాలుడైన యేసు ప్రభుని. ఏమనాలా? యేసు ప్రభుని నేను చూస్తా ఉన్నాను అనాలా? దాని బదులుగా ఏమంటా ఉన్నాడు? నీ రక్షణ నేను కనులారా. రక్షణ అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు మనం రక్షణ పొందినాము అంటే యేసు ప్రభును మనం అంగీకరించినాము. యేసు ప్రభు నా సొంత రక్షకుడు అయినాడు, యేసు ప్రభు నా విమోచకుడు అయినాడు, యేసు ప్రభు నా రక్షకుడు అయినాడు, యేసు ప్రభు నా దేవుడైనాడు. నీ దేవుడు అయినాడా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నా దేవుడు. మీకు కూడా దేవుడు అంటే ఉదయకాల సమయంలో ప్రభును స్తుతించు. ఇంకో మాట చూద్దాం. 85:3 త్వరగా. 85వ కీర్తన 3. ఉగ్రత అంతా కూడా ఏం చేసినాడంట? మానివేసినాడంట. ఉగ్రత అంతా కూడా మానివేసినాడు. మనమందరం కూడా ఉగ్రతకు పాత్రులం. దేవుని ఉగ్రతకు మనం పాత్రులం. ఎందుకంటే మానవుని యొక్క పాపం అతి నీచమైందంట. అసహ్యమైనటువంటి పాప జీవితం కలిగినటువంటి వారం. ఊరికే తెల్లసొక్కలు వేసుకున్నాం కానీ అంతకుముందు మన జీవితం ఎంత అసహ్యం అంటే అసలు చెప్పుకోలేనంత అసహ్యమైనటువంటి జీవితం. మన పాపాన్ని బట్టి నరకానికి పాత్రులం. కంపు కొట్టేటటువంటి జీవితం, ఎవరు ఇష్టపడినటువంటి జీవితం. అందుకే ఆ పాట కూడా రాశాను, పందివలే. అది ఎట్లా పొల్లినామో మనకైతే తెలియదు. ఇప్పుడు అనుకుంటేనే మనకు భయం వస్తుంది కదా. ఆ జీవితం నుంచి దేవుడు మనల్ని తప్పించాడంటే ఎంత సంతోషం. అబ్బా, అట్లున్నదా నా జీవితం? అలాగా బ్రతుకుతా ఉన్నానా? అలాంటి అబద్ధపు జీవితం నాది, అలాంటి స్థితి నాది. అలాంటి స్థితిని దేవుడు నన్ను మార్చినాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఏర్పరచబడిన వంశం, రాజులైనటువంటి యాజకులు. ఇప్పుడు పాత నిబంధనలో యాజకులు, ప్రవక్తలు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళతో మాత్రమే దేవుడు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు మాత్రమే దేవుని పరిచర్య చేయాలి. దేవుని యొక్క
దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము ఒక గోత్రపు వాళ్ళు మాత్రమే యాజకులు, ఆ గోత్రపు వాళ్ళు మాత్రమే ప్రజలకు ప్రభువుకు వాళ్ళు యాజక ధర్మం జరిగించాలా. అయితే నూతన నిబంధనలో ప్రతి ఒక్కరం కూడా ఎవరమంట? రాజులైనటువంటి యాజక సమూహము, ఏర్పరచబడినటువంటి వంశము. ఇంకా అతి ప్రాముఖ్యమైనది చెప్పండి, పరిశుద్ధ జనం. పరిశుద్ధత, పరిశుద్ధత అంటే ఖడోష్. ఖడోష్ మీన్స్ సెట్ ఎ పార్ట్. సెట్ ఎ పార్ట్ మీన్స్ ప్రత్యేకింపబడినటువంటి వారు. లోకంలో నుండి, శాపంలో నుండి, అన్య జనాంగంలో నుండి, విగ్రహారాధన నుంచి ప్రభు ప్రత్యేకపరిచినాడు. ఇది నీ జీవితంలో అద్భుతం కాదా? ఇది నీ జీవితంలో ఆశ్చర్యం కాదా? దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించబడి ఉన్నాం. ఆయన ఉగ్రతకు ఆయన ఎదుట ఎవ్వరు నిలబడలేరు. అయితే ఒకానొక దినమున ధైర్యంగా ప్రభు సన్నిధిలో ప్రభుని అంగీకరించిన వారంగా, ప్రభు చేత కొనబడిన వారంగా ఒక దినాన ప్రభు ఎదుట ధైర్యంగా మనం నిలబడిపోతున్నాం. దీనికి కారణం ఏంటంటే కేవలం ప్రభు యొక్క కృప. ఆయన నీ ఉగ్రత అంతా కూడా నువ్వు మాన్పివేసి ఉన్నావు. తర్వాత చదవండి 3 లైన్. నీ కోపాగ్ని చల్లార్చుకుని. కోపం పోవాలంటే నీళ్ళు పోయాలంట కదా. కోపం పోయాలంటే, అగ్ని ఆరిపోవాలంటే నీళ్లు పోయాలి. కోపం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రేమ చూపాల. మనల్ని ప్రేమ చూపాల. అప్పుడు కోపం అంతా కూడా చల్లారిపోతుంది కదా. మన మీదకి ఎవరైనా సరే కోపంగా వచ్చారనుకోండి, వారిని కౌగిలించుకొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే కోపం అంతా కూడా బా అన్న ఎంత మంచివాడు, నేను అంత ద్రోహం చేసినా కూడా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అంత ద్రోహం చేసినా కూడా నన్ను ఇష్టపడతా ఉన్నాడు. ఇది దేవుని ప్రేమ. కనుక ఆయన కోపం మన మీద లేకుండా పోయింది కదా. ఆయన ఉగ్రత మన మీద లేకుండా పోయింది. ఆయన తన కోపాన్ని అంతా కూడా మాన్పివేసి ఉన్నాడు. ఉగ్రత నుంచి మనల్ని తప్పించి వేసి ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనము స్తుతించాలా, ప్రభుని మనము ఆరాధించాలా. మరణం నుండి ఆయన మనల్ని కాపాడినాడు. కన్నీళ్లు విడకుండా మన కన్నులను, జారిపడకుండా మన పాదములను తప్పించి ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినాము, ఆయన కటాక్షము ద్వారా మనకు కరుణా కటాక్షములు కిరీటముగా ఆయన మనకు ధరింపజేసి ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాము, ఆయన చెర నుండి, పాప దాస్యం నుండి, పాపం నుంచి మనల్ని విడిపించి మనకు ఏమిచ్చినాడు చెప్పండి? మర్చిపోయినారు కదా. ఏమిచ్చాడు మనకు చెప్పండి? సంతోషం ఇచ్చాడండి. 126 కీర్తనలు మనం చదువుకుంటూ వచ్చినాము. మన నోటి నిండా ఏముందంట? నవ్వు ఉంది. కానీ నువ్వు ఏడుస్తూ ఉంటే నువ్వు ఆరాధన చేయలేవు. అయితే నిజంగా నీ జీవితంలో దేవుడు సంతోషం, ఆనందం ఇచ్చింటే ప్రభు నువ్వు స్తుతిస్తావు. మూడోదిగా మనం చూస్తాము, ఆయన పాపాన్ని క్షమించినాడు. పాపాన్ని క్షమించుట ద్వారా మన జీవితంలో పరిశుద్ధత ఇచ్చినాడు, పాప క్షమాపణ ఇచ్చినాడు, విమోచన ఇచ్చినాడు, నిత్య జీవం ఇచ్చినాడు. కనుక ప్రభుని మనము స్తుతించాలా. తర్వాత మనం చూస్తూ వచ్చినాము, ఉగ్రత అంతా కూడా ఏం చేసినాడంట? మానివేసినాడు. ఆయన కోపాగ్ని అంతా కూడా చల్లార్చి. కనుక ఉదయకాల సమయంలో చేరి వచ్చిన సోదరి సోదరుడా, ఈ అనుభవంలో నువ్వు ఉంటే ప్రభువును నువ్వు స్తుతించు. నిజంగా నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు, ఇప్పుడు మనం చెప్పుకున్న 7 అంశాలలో ఒక అంశం ఖచ్చితంగా మన జీవితాల్లో జరిగి ఉంటుంది. ఆ అంశాన్ని బట్టి మాత్రమే ఆరాధన చేయి. అంత ఆరాధన అంటే ఏదో నాకే అన్నీ తెలుసు అని చేయొద్దు. నీకంటే దేవునికి ఇంకా బాగా తెలుసు నీ గురించి, నా గురించి. కనుక వాక్యాన్ని మనం విన్నాం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. 116 కీర్తన 8వ అధ్యాయం 9వ వచనం, 85వ కీర్తన 1, 2, 3 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. కనుక ఈ అనుభవాలన్నీ మన జీవితంలో, ఈ గొప్ప కార్యాలన్నీ మన జీవితంలో మనం అనుభవిస్తూ, మనం సంతోషిస్తూ ప్రభుని మనము స్తుతించాలి. అలాగ ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.